అందరికీ నమస్కారం. నేను మీ ఇందిర. వెల్కమ్ టు అత్తాకోడలు వంటికి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వ హల్వా. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక ఎంటీ బౌల్ తీసుకున్నా, అలానే హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నా. ఇందులో వేసేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని దీన్ని ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. అలా కలిపేసుకుని దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ముందుగా ఒక కడాయి పెట్టుకుందాం. ఒక కప్పు షుగర్ వేసుకుందాం. అలానే పావు కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకుని షుగర్ అంతా మొత్తం కరిగిపోయే వరకు కలుపుకుందాం. చూసారా, షుగర్ అనేది మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు ముందుగా మనం వాటర్ వేసి కలుపుకున్నాం కదా కార్న్ఫ్లోర్, దీన్ని కూడా ఒకసారి కలిపేసుకొని షుగర్లో యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా మనం బాగా కలుపుకుంటూనే ఉండాలి, ఉండలు కట్టకుండా. ఇప్పుడు కలర్ కోసం నేను ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. అలానే 2 స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. అలానే మన ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం. మనకి హల్వా అనేది ఈ కన్సిస్టెన్సీలో రావాలి. అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలానే గాజు బౌల్ ఉంటే గాజు బౌల్ వేసుకోవచ్చు. నాకు ఇప్పుడు అదంటే అవైలబుల్లో లేదు నాకు, అందుకే నేను ఈ ప్లేట్లో వేసుకుంటున్నా. ప్లేట్లోకి మొత్తం నెయ్యి వేసుకుని ఇలా మొత్తం ప్లేట్ మొత్తం ఒత్తుకోవాలి. ఇప్పుడు మనం ఇదంతా ఈ ప్లేట్లో వేసేసుకుందాం. పైన మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకుందాం. ఇలా స్పూన్తో వత్తిసుకోవాలి. ఇది మొత్తం అంతా చల్లారాలి. చల్లారిన తర్వాత మనం పీసెస్ కింద కట్ చేసుకుందాం. హల్వా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు మనం దీని మీదకి టర్న్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని పీసెస్ కింద కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం.
రెడీ అయిపోయిందండి బొంబాయి రవ్వ హల్వా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. మళ్ళీ కలుద్దాం సరికొత్త స్వీట్తో. మీ అత్తాకోడలు.